వైజాగ్ లో ఒక అద్దిరిపోయే శాండ్విచ్ తినాలంటే నేను సజెస్ట్ చేసే ఒకే ఒక్క ప్లేస్ ఇది. హలో పుంబాస్ వ్లాగ్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఏం చేస్తాం, ఒళ్ళు బద్ధకం అలాంటిది. మరి ఇంకా సినిమా ఉందంటే మార్నింగ్ లేచి మన ఇనార్బిట్ లో ఉన్న త్రిబుల్ ఏ సినిమాస్ కి వచ్చేసా. బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలే అని ఒక కాఫీ తీసుకున్నా. 120 చార్జ్ చేస్తున్నారు. రేట్స్ అయితే డీసెంట్ గానే అనిపించాయి. అండ్ ఇక్కడ బిర్యానీ కూడా ఉంది. నెక్స్ట్ టైం అది ట్రై చేద్దాం. కాఫీ క్వాంటిటీ అయితే ఎక్కువనే, అరౌండ్ 200 ml ఉండొచ్చు. బట్ టేస్ట్ మాత్రం జస్ట్ ఓకే. సినిమా కూడా జస్ట్ ఓకే ఓకేనే. ఇంకా మూవీ అయిపోయాక శాండ్విచ్ తిందామని బేకర్ షాప్ కి వచ్చేసా. వైజాగ్ సెంటర్ లో క్రేజీ బేకరీ స్టఫ్ కావాలంటే ఇక్కడికి రావాల్సిందే. కేక్స్ అయినా, డెజర్ట్స్ అయినా, శాండ్విచ్ అయినా అన్ని అదిరిపోతాయి. నేను చికెన్ టిక్కా చెప్పా, మా వాడు పన్నీర్ టిక్కా చెప్పాడు. జనరల్ గా 2 చికెన్ ముక్కలు, 10 కూరగాయలు, 4 సాసులు వేసేసి శాండ్విచ్ అని ఇచ్చినట్టు కాకుండా ఇక్కడ ప్రాపర్ గా బ్రౌన్ బ్రెడ్ మధ్యలో జ్యూసీ చికెన్ టిక్కా మసాలా ఫిల్ చేసి బటర్ తో గ్రిల్ చేసి ఇస్తారు. చాలా క్లీన్ అండ్ హెల్దీగా ఉంటుంది. పన్నీర్ కూడా సేమ్ పీసెస్ చూడండి ఎన్ని పెట్టాడు. 140 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. నాకైతే కంప్లీట్ గా వర్త్ అనిపిస్తుంది. అండ్ కేక్స్ కూడా ఎస్పెషల్లీ చాక్లెట్ బేస్డ్ కేక్స్ అయితే అదిరిపోతాయి. ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే మస్ట్ గా ట్రై చేయండి. పెద్ద సెటప్ కూడా ఏమి ఉండదు. ఓ 4 టేబుల్ ఉంటాయి అంతే. అండ్ చాలా వరకు కాలేజ్ లవర్స్ ఇక్కడ కనిపిస్తారు. ఇంకా శాండ్విచ్ అయిపోయాక మళ్ళీ కాఫీ వేద్దామని దగ్గరలో ఉన్న సాయిరాం పార్లర్ కి వచ్చేసా. హైదరాబాద్ కి నీలోఫర్ ఎలా ఫేమస్, మా వైజాగ్ కి సాయిరాం పార్లర్ అలా. ఇక్కడ ఫిల్టర్ కాఫీ అండ్ టీ రెండు అదిరిపోతాయి. నేను ఎక్కువగా కాఫీ తాగేది మాత్రం ఇక్కడే అండ్ మన వాల్తేర్ అరాబికాలో. ఆ స్పాట్ నెక్స్ట్ టైం కవర్ చేద్దాం. ఇంకా కాఫీకి 25 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో వచ్చి తాగేలాంటి డీసెంట్ స్పాట్ ఇది. అండ్ మీకు ఇంతకన్నా మంచి టీఆర్ కాఫీ స్పాట్స్ తెలిస్తే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అది కూడా ట్రై చేసేద్దాం. ఓకే పుంబా, సీ యూ నెక్స్ట్ రివ్యూ. టిల్ దెన్ ఫాలో ది హంగ్రీ పుంబా.